ఏపీ మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జగన్ సింహంలా గర్జిస్తారు తప్ప ఇంకోలా మాట్లాడరంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్. ఆదినారాయణ రెడ్డి గ్రామసింహం అంటూ మండిపడ్డారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. మన అమరావతికి ఓటేస్తారా, ఆ మావిగన్ ఓటేస్తారా చెప్పాలా? అమరావతిగా మావిగనక మొత్తం అందరూ పలకాల. మావిగనక అమరావతిగా గట్టి సంకల్పం ఉంది, ఈ ఉక్కు సంకల్పం ఉంది, మన మనసు ప్రేమ ఉంది. కానీ అటువంటి దరిద్రుడైతే ఉండకూడదు. అతను వివేకానంద రెడ్డి గారిని అతనే స్వయంగా చంపించి మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మేము పోయి చంపినట్లు. ఇటువంటి వ్యక్తి అవసరమా ఈ రాజకీయాలకు? నేను పోలవరంతో పాటు కృష్ణా నదిని, గోదావరి నదిని, గంగా కావేరిని కలిపే బాధ్యత నాదేని అటువంటి ముఖ్యమంత్రి గారు కావాలన్నా ఏది తెలియకుండా ప్రతిరోజు ఏదో ఒకటి కుక్క మురిగినట్టు మురిగే జగన్మోహన్ రెడ్డి కావాలన్నా మనందరూ ప్రజలు ముఖ్యమంత్రి గారి స్వాగతం పలికి చెప్పాలా? ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కుక్కలాగా మాట్లాడే జగన్ అంటావా, దరిద్రుడు అంటావా, వాడు అంటావా? మరి నీకు నోరే మాకు నోరే. నీవు మీడియా ఉందే, మేము మీడియా ఉందే మాట్లాడేది. మరి చంద్రబాబు నాయుడు మేము మాట్లాడచ్చునా? నరేంద్ర మోడీని మేము మాట్లాడినామా? దరిద్రుడనో చంద్రబాబు నాయుడును ఇంకొకటేనో మాట్లాడినామా? మాట్లాడలేదే. జగన్ అనే వ్యక్తి కుక్కలాగా మాట్లాడేవాడు కాదు. ఆదినాడి సింహంలాగా గర్జించేవాడు, కుక్కలాగా మురిగేవాడు కాదు. కుక్కలాగా మురిగే రాజకీయ పార్టీలు, కుక్కలాగా మురిగే నాయకులు వేరే ఉండారు. సింహంలా గర్జించేవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ కాదబ్బా కుక్కలాగా మురిగేది, గజ్జి పట్టిన కుక్కలాగా మురిగేది నువ్వే ఆదినారాయణ రెడ్డి. గజ్జి కుక్క మురుగుతుంది కదా, అట్లా మురుగుతుంటావు ఎప్పుడు చూసినా.